నేను హరిత. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలనైనా నేచర్ మంత్ర ఫుడ్తో, మెడిటేషన్తో కేవలం 28 రోజుల్లో తగ్గించి చూపిస్తామంటున్నారు నేచర్ మంత్ర ఫౌండర్, డైరెక్టర్ టి ప్రభాకర్. చెప్పడం చేయడమే కాదు, ఖచ్చితంగా చేసి చూపించారు. ప్రత్యక్షంగా మనకు స్టూడియోకి ఒక మహిళను కూడా తీసుకొచ్చారు. ఆమె పేరు లక్ష్మి. ప్రభాకర్ గారితో, అదేవిధంగా లక్ష్మి గారితో ఒకసారి మాట్లాడదాం. ఒక బాధాకరమైన పరిస్థితి ఉంది అమ్మాయికి. చిన్న వయసు, 28 ఇయర్స్ తెలుస్తుంది. మొత్తం ఎట్లా అంటే ఇక అమ్మాయి చెప్పిద్ది ఇవన్నీ. అయితే హైయెస్ట్ షుగర్ ఈ అమ్మాయికి ఉంది. ఇప్పుడు మేము చేసిన కొన్ని వందల మంది తగ్గించిన వాళ్ళలో చాలా ఇక నేనే నమ్మలేనంత స్టేజ్లో ఆ షుగర్ ఉండటం జరిగింది. అంతా ఎట్లున్నారండి, షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు, ఇక అసలు తగ్గవు, 80% కూడా మెడిసిన్ డోస్ తప్పదు, ఇంకా అంతే ఏం చేసినా కూడా అని కదా అంటున్నారు. మరి మేము అట్లా కాదు, మాది ఇంకా 0 చేయటం అంతే, మేము పెట్టిందే దానికోసం అంతే. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా మీ ఫుడ్ తో, మెడిటేషన్ తో మీరు 0 స్థాయికి తీసుకొస్తున్నారు. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్టు చేస్తున్నారు, అంతేనా? సరే, నేను లక్ష్మితో ఒకసారి మాట్లాడతాను. లక్ష్మి, ఎక్కడి నుండి వచ్చారు? నేను బీరంగూడ నుంచి వచ్చాను మ్యామ్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు? డయాబెటీస్ తో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. 28 అంటే చాలా యంగ్ ఏజ్. ఎస్ మ్యామ్. అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ప్రెగ్నెన్సీ టైంలో? నాకు ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చింది. సో ఆఫ్టర్ 6 వీక్స్ టెస్ట్ చేసుకొని చూడమన్నారు. అప్పుడు కంట్రోల్లోనే ఉన్నాయి మ్యామ్ షుగర్ లెవెల్స్ అయితే. దాని తర్వాత ఇంక నేను నార్మల్ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ చేశాను. తర్వాత ఎలాంటి టెస్ట్లు అయితే చేసుకోలేదు. తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ అలా అయ్యాక మళ్ళీ ఇంకా బాడీ అంతా అబ్నార్మల్గా అనిపించటం, డ్రాస్టిక్ వెయిట్ లాస్, హెయిర్ ఫాల్ ఇవన్నీ అయ్యాయి. ఒకసారి బాగా ఫెయింట్ అయిపోవటం, వన్ సైడ్ అంతా కూడా నాకు బాడీ ఏదో ప్యారలైజ్ అవుతున్న ఫీలింగ్ రావటం, ఇవన్నీ జరగటం వల్ల నాకు కొంచెం డౌట్ వచ్చింది. అప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుందాము ఉందేమో అని చెప్పేసి నేను షుగర్ టెస్ట్ చేయించుకుంటే అందులోనే పెద్ద ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను అని తెలిసింది. అదే HbA1c. అంటే ఎంత, ఏ లెవెల్లో ఉంది? HbA1c నార్మల్ పర్సన్స్కి 6 to 7 వరకు ఉండాలి. నాకు దానికి డబల్ ఉంది, అది 15%లో ఉంది మ్యామ్. చాలా హై లెవెల్. సో మళ్ళీ నేను ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్ళాలి అంటే ఇన్సులిన్నే నాకు రికమెండ్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ చాలా హై డోసెస్లో ఉన్నాను మ్యామ్. నేను డైలీ 100 యూనిట్స్ ఇన్సులిన్. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి 1000 mcg ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. సో అగైన్ మళ్ళీ అదే మెడిసిన్కి వెళ్ళాలి అంటే నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది. నేను అది తీసుకోలేను, కష్టం అనిపించింది. షుగర్ నార్మల్ స్థాయికి వస్తుంది, నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతాను అని ఏమన్నా అనుకున్నారా? అసలు అంటే ఆ ప్రాబ్లమే బాగా నేను డౌన్ఫాల్ అయ్యేలాగా చేసేసింది. ఒక్కోసారి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాకు నెక్స్ట్ డే ఉంటుందా లేదా అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు, ఫస్ట్ టైం ఇన్సులిన్, ఇవన్నీ బాగా ఎక్కువ బాధ వచ్చేసింది మొన్న నాకు. అగైన్ ఇన్సులిన్, మళ్ళీ షుగర్ తగ్గుతుందో లేదో తెలీదు. బాడీలో చేంజెస్ అన్నీ వచ్చేస్తున్నాయి. బాడీ ప్యారలైజ్ అయిపోతుందేమో, నా బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. నైట్ టైమ్స్ చాలా స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి నాకు. బాబు కంటే ముందు డిఎన్సీ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా. ఈ ఇన్సులిన్ తీసుకోవడం చాలా హార్డ్గా ఉంది నాకు. తగ్గుతుందో లేదో అనే టెన్షన్లో ఉన్నాను. అప్పుడు ఎందుకో ఏవైనా నాకు రెమెడీస్ దొరుకుతాయేమో న్యాచురల్గా తగ్గించుకోవడానికి అనే టైంలో యూట్యూబ్ చూస్తున్నాను. అప్పుడే నాకు ఈ నేచర్ మంత్ర కనిపించిందేమో. ప్రేమలత గారు అని చెప్పేసి మేడం చెప్తున్నారు, HbA1c నాకు 10 ఉంది, అది 7కి వచ్చేసింది, అది కూడా 6 వీక్స్ అని చెప్పారు. అప్పుడు నాకు హోప్ దొరికింది. సో మేడంకే 10 ఉంది, అది 7కి వచ్చేసింది, నాకు కూడా తగ్గుతుందేమో. అంటే ఒకసారి ట్రై చేద్దాం, వితౌట్ మెడిసిన్ అంటున్నారు, తగ్గుతుందేమో. ఓన్లీ ఫుడ్డే కదా, ఫుడ్ తీసుకోవడం ఈజీ. ఇన్సులిన్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ బాడీలో కన్జ్యూమ్ చేసుకోవాలంటే కష్టం. పెయిన్ అనేది ఇంకోలా ఉంటుంది మమ్మీ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని, ఎలా తెలుస్తుంది. లక్ష్మి, మీ మాటల్లో మీ బాధ అవన్నీ తెలుస్తుంది. సో నేచర్ మంత్రాన్ని కాంటాక్ట్ అయ్యారా? ప్రభాకర్ గారిని కలిసారా? నెక్స్ట్ డేనే నేను సార్ని కన్సల్ట్ అయ్యాను. నిజం చెప్పాలంటే ఆ టైంకి నాకు సార్ ఏంటి అంటే ఒక గాడ్ లాగా, దేవుడు లాగే కనిపించారు.
నార్మల్ ఫుడ్తోనే క్యూర్ చేస్తానని చెప్పేసి చెప్తే నేను అంటే ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు మీకు ప్రభాకర్ గారు? ఆల్రెడీ డిప్రెషన్ లో Depression లో ఆప్షన్ కింద మీరు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళారు అంతేనా? మెంటల్ సపోర్ట్ అయితే చాలా ఉన్నింది మ్యామ్. నాకు సార్ దగ్గర నుంచి నేను డిప్రెషన్లో ఉన్న టైంలో కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఏం అవ్వదు, ఫుడ్ నుంచి నేను క్యూర్ చేస్తాను, అసలు ఇది 100% రిజల్ట్ వస్తుంది అనే హామీ నాకు ఇచ్చారు. అప్పుడు అనిపించిందా అంటే ఇంకా నా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అనిపించిందా? మళ్ళీ ఏదన్నా కొంచెం డౌట్ ఉండేనా? నిజం డౌట్ అయితే ఏం లేదు మ్యామ్, ఎందుకంటే నా ఆప్షనే ఇలా ఉంది. అంటే నేను మెడిసిన్ తీసుకోలేను, సో నాకేంటంటే న్యాచురల్గానే తగ్గాలి. సో సార్ ఏంటి అంటే నేను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఇంకోటి యూట్యూబ్లో నేను మేడం చెప్పిన రిజల్ట్ అయితే పర్టికులర్గా నా మైండ్లో ఉండిపోయింది. ఇక తగ్గుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టార్టింగ్లో ఇంకా ఫుడ్ నుంచి ఏం తగ్గుతుందో అది ఇది అని చెప్పేసి అనుకున్నా కూడా మేడం వీడియో చూసాక చాలా మంది నమ్మరు కూడా. నమ్మరు. ఇన్ని మరి ఉన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని ఎందుకు, ఫుడ్ తింటే అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా అనేది ఉంటుంది. నేను నమ్మని విషయం ఇక్కడ జరిగింది. అంటే హెచ్బిఏవన్సీ 15 అంటే నేను ఫస్ట్ నాకు నమ్మకం కలగల. ఏందమ్మా 15 కరెక్ట్ టెస్ట్ చేసుకున్నావా ఇవంతా అడిగాను నేను. అంటే నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలనండి, ఈ షుగర్ అనేది బీపీ అనేది ముందు షుగర్ గురించి మనం ఇప్పుడు అనుకుంటున్నాం కాబట్టి అది తగ్గదనేది లేదండి. అసలు మనకి నేచర్ మంత్రాలు, ఈ సిస్టంలో, ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడంలో తగ్గదు అనేది లేదు. కాబట్టి 2 వారాలు 3 వారాలు ఎక్కువ పట్టొచ్చాము అంతే. ఇప్పుడు ఇది పోదు 4 వీక్స్లో, 3 వీక్స్లో 4 వీక్స్లో పోదు, ఎక్కువ పడుతుంది. అందుకని నేను 7 వీక్స్ చేయమన్నాం. ఇది అవసరమైతే ఇంకో 2 వారాలు చేసుకోవాల్సి వస్తుంది. నీకు చాలా మామూలుగా లేదు అది, కానీ తగ్గిద్ది, నీకు తగ్గట్టు 100% తగ్గిద్ది అని చెప్పాను నేను. ఇంకా ఎందుకంటే అది నేను చూస్తున్నా కదా, మనం రిజల్ట్స్ అలానే కదా వస్తున్నాయి. మీరు ఏ డాక్టర్ కాదు కదా, ఎలా సాధ్యం అవుతుంది ఇది? అంటే డాక్టర్స్ కి సాధ్యం కాదు, మీరు ఎలా చేస్తున్నారు? 800 కోట్ల జనాభాలో ఎవరు సాధ్యం కాదు కరోనా వైరస్ నేను కావాలని తెచ్చుకొని తగ్గించుకున్నాను కదండి. అదే నా అర్హత. ఇప్పుడు మీరు అడిగారు కదా డాక్టర్ కాదని, అది నా బాడీలో చాలా, ఈ అమ్మాయి చెప్తుంది కదా 1-2 ప్రాబ్లమ్స్, నాకైతే ఒక 50 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ తగ్గించి హెల్తీగా ఉన్నారా? ఇప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇంకా నా మొత్తం డ్యామేజ్ అయిన పార్ట్స్ ఉంది నాకు, ఒక 2-3 అవి నాకు కొంచెం ఇబ్బంది పెడుతుంది, అంత తప్ప మిగిలిన మొత్తం పోయింది. ఇప్పుడు ఇంత అనుభవం ఉంది నాకు, అందుకే వైరస్ దాన్ని అట్లా నేను వైరస్ నన్ను అటాక్, నేనే దాన్ని అటాక్ చేసిన. అయితే అట్లా జరిగినప్పుడు ఇప్పుడు నాకు ఈ ఆలోచన ఉంది. ఎందుకంటే నేను ఏం చేస్తే నేను ఇన్ని సమస్యలు తగ్గించుకున్నాను, అసలు ఎట్లా ముందుకు పోవాలి దీన్ని అంటే అప్పుడు ఈ ఆలోచన వచ్చింది నాకు. ముందు వీడియోలు అనుకున్నాను, ఏదో సినిమా తీద్దాం అనుకున్నాను, ఒక స్టోరీ కూడా రాసుకున్నాను. అది ఎట్లా ఎవరు నమ్ముతారు దాన్ని, అది కాదు ప్రాక్టికల్గా దిగుదాం, అసలు నేను చేసిందే మొత్తం ఎదుటోళ్ళతో చేపిద్దామని అప్పుడు దీని మీద ఆలోచించి ఏ రకంగా మనం స్టెప్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆ ప్లాన్ చేసి మొత్తం దీన్ని ఇంకా నేచర్ మంత్ర అనేది 1.5-2 years అయింది స్టార్ట్ చేసి. 2 years లో ఎంత మందికి నయం చేశారు మీరు? 2 years లో ఒక 1000 members మొత్తం మీద చేశారు ఈ నేచర్ లో. ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. 1000 members మీ నేచర్ మంత్రలో జాయిన్ అయ్యారు. అందులో ఎంత మందికి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ క్యూర్ చేశారు మీ ఫుడ్ ద్వారా, మీ మెడిటేషన్ ద్వారా? అయితే ఇందులో ఏంటంటే ఒక సమస్య కాదండి, షుగరు లేకపోతే 10 రకాల సమస్యలు ఉన్నా 10 రకాలు ఒకేసారి తగ్గుతూ ఉంటాయి. ఏవి తగ్గవు ఇందులో అంటే ఏదైనా యాక్సిడెంటల్గా భయంకరంగా డ్యామేజ్ అయిన పార్ట్స్ ఉన్నా, లేకపోతే క్యాన్సర్ లాంటివి ఉన్నా అవి మాత్రం ఇక్కడ తగ్గడానికి లేదు. కాకపోతే బాడీ ఫైట్ చేసిద్ది వాటి మీద కూడా. ఇమ్యూనిటీ సిస్టాన్ని మీరు పెంచుతారు మీ ఫుడ్ తో. అండ్ బీపీ లెవెల్స్ అయినా, థైరాయిడ్ లెవెల్స్ అయినా, షుగర్ లెవెల్స్ అయినా కంప్లీట్ గా తగ్గించి నార్మల్ స్థాయికి తీసుకొస్తారు, అంతేనా? అంతే టాబ్లెట్ లేకుండా. ఏం చేస్తారు ఫుడ్ లో? నేను లక్ష్మితో మాట్లాడతాను. లక్ష్మి, అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు మీరు? ఫుడ్ అయితే అమేజింగ్ అని చెప్పాలి. అది ఫింగర్ లికింగ్ ఫుడ్ నిజంగా. ఆ టేస్ట్ మనం ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా రాదు. అంటే జనరల్ గా మనం ఇళ్ళలో చేసుకునే ఫుడ్ లాగానే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఫుడ్ అలాగే ఉంటుందని టేస్ట్ అయితే అసలు చెప్పలేము మ్యామ్, దాన్ని చెప్పడానికి కూడా వర్డ్స్ లేవని చెప్పాలి. ఎస్ మ్యామ్, నాకు 7 weeks కోర్స్ చెప్పారు. 7 weeks అయిన తర్వాత కూడా ఇంకా నేను తీసుకుంటే బాగుంటుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఫుడ్ మనకి కర్రీస్ అయితే అసలు చాలా టేస్టీగా ఉంటాయి మ్యామ్. కర్రీస్, వెజిటేబుల్స్, మామూలుగా రైస్, మిల్లెట్స్ ఇలాంటివే ఉంటాయా, ఇంకా వేరే వెరైటీస్? మనకి బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి స్ప్రౌట్స్ ఉంటాయి, దాని తర్వాత నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి మ్యామ్. లంచ్కి వచ్చేసరికి మనకి బ్రౌన్ రైస్ ఇస్తారు, తర్వాత రోటీస్ ఉంటాయి. అన్ని అందరూ తినేదే, నార్మల్ తినేదే. దానిలో మరి మిరాకిల్ ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా మనకి 90% సమస్యలు వచ్చేది సాల్ట్ వలన. ఇప్పుడు మేము కూడా సాల్ట్ వేసాం అనుకోండి సమస్యలు పోవు. ఇప్పుడు సాల్ట్ తగ్గించేది లో సాల్ట్తోని, సాల్ట్ వేసిన వాటిలాగే ఉంటాయి అవి. అదేంటంటే మనకి మునగాకు పౌడర్లు, కరివేపాకు పౌడర్లు, కొన్ని పౌడర్లు ఉంటాయండి. ఆ పౌడర్లు తీసుకొని పెట్టుకుంటాం అక్కడ. పెట్టుకొని అంటే ఈ సెక్షన్ అంతా నాది కాదు, మా మిసెస్ మిగిలిన వాళ్ళు చేస్తారు. అక్కడ చూస్తే ఇప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చి చూసి మొత్తం ఇలా మేము ఎలా చేస్తున్నారు అని వస్తారు అందరు, చాలా మంది మ్యాక్సిమం వస్తారు. ఈ అమ్మాయి కూడా రేపు వచ్చి చూస్తాను, నేను కుదరట్లేదు ఇంట్లో అని చెప్తుంది. ఏం లేదు, ఆ పౌడర్లు వేసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఈ సాల్ట్ కొంచెం వేసి, అంటే ఒక మనిషికి వేసేది 10 members వేయాలి మనం.
ఆ పౌడర్లు వేస్తే సాల్ట్ని కవర్ చేస్తుంది, టేస్ట్లో వచ్చేస్తాయి. సాల్ట్ కు ఆల్టర్నేటివ్ వేరే పౌడర్స్ మిక్స్ చేస్తారు, అది కూడా వెజిటేబుల్స్ కి సంబంధించిన పౌడర్స్ అంతే, అంతేనా? మునగాకు, కరివేపాకులు ఇవే కదా. ఆ, మళ్ళీ మన నేచర్ నుంచి వచ్చి అంతా నేచరేనండి ఇది. ఓకే. నేచర్ విరుద్ధంగా పోయేది లేదు ఇక అసలు. అసలు ముందు అమ్మాయి రిజల్ట్ మీరు ఎలా వచ్చిందని అడగలేదు, మిగిలిన వాటికి వెళ్తున్నాం మనం. అవునవును. కానీ అసలు అమ్మాయి 15 HbA1c, అప్పుడు 250 ఏమో ఫాస్టింగ్ ఉంది, 300 ఏమో పోస్ట్ ఉంది, పోస్ట్ లంచ్ మొత్తం మన షుగర్కి సంబంధించింది. లక్ష్మి, రిజల్ట్ నీకు నేచర్ మంత్రాలో జాయిన్ అయ్యాక ఎన్నాళ్ళకి కనిపించింది? నాకు 3rd వీక్ నుంచి రిజల్ట్ అనేది కనిపించింది మ్యామ్. అంటే అప్పటి నుంచే నా షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అయ్యాయి. 6 వీక్స్కి వచ్చేసరికి నా షుగర్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. సో బిఫోర్ కోర్స్ వచ్చేసి నాది 257 ఫాస్టింగ్ ఉండేది, పోస్ట్ వచ్చేసి 286 సంథింగ్ ఉంది మ్యామ్. HbA1c 15 ఉంది. నార్మల్ పర్సన్కి అది 6% ఉండాలి, నాకు చాలా ఎక్కువ ఉంది. సో ఇదంతా కూడా 6 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి నా HbA1c 9.7కి వచ్చింది. ఫాస్టింగ్ వచ్చేసి 104లో ఉంది, పోస్ట్ వచ్చేసి 140 సంథింగ్లో ఉంది మ్యామ్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ లేవా? హెల్త్ ఇష్యూస్ అలా ఏం లేవు మ్యామ్. స్టార్టింగ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నావు హ్యాపీగా, అవును అంతేనా? అవును. మెడిసిన్స్ కంప్లీట్ గా మానేశారా లక్ష్మి? మెడిసిన్స్ వచ్చేసి 3rd వీక్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాను మ్యామ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెడిసిన్స్ నాకేంటంటే సార్ వాళ్ళు నేచర్ నుంచి దొరికే మంచి ఆకులు పంపించారు. సో తిప్ప ఆకులు అని చెప్పేసి పంపించారు, తర్వాత మెంతి పౌడర్ అనేది కూడా పంపించారు. వీటిని యూజ్ చేస్తూ వచ్చాను. 6 వీక్స్ వచ్చేసరికి ఈ రెండిటి వల్ల నాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి మ్యామ్ చాలా వరకు. ఫాస్టింగ్ లెవెల్స్ వచ్చేసి 104కి వచ్చాయి, పోస్ట్ వచ్చేసి 140కి వచ్చింది మ్యామ్. HbA1c అయితే అసలు చాలా నేను చాలా హ్యాపీగా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. HbA1c 15 నుంచి నాకు 9.7కి వచ్చింది. సో నేను అసలు అయితే నమ్మలేదు మ్యామ్ తగ్గుతుంది అని చెప్పేసి. HbA1c 6 వీక్స్లోనే నాకు దగ్గర 6% వరకు కూడా తగ్గింది. చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారా లక్ష్మి? ఎంత స్ట్రిక్ట్ అంటే అసలు ఈ విషయంలో నన్ను ఇన్స్పైర్ చేసింది ఇదే. నేను యోగా, మెడిటేషన్ అంతా అదేమున్నాయో అన్నీ చెప్తాను, అన్నీ చేస్తున్నాను, ఓకే అందరూ చేస్తారు కదా. అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను నా మైండ్లో ఒక రొటీన్ దీనికి వెళ్ళిపోయాను కదండి. రొటీన్ కాదు, నేను మార్చుకోవాలి, నా సైకలాజికల్గా కూడా ఒక హ్యాపీనెస్ రావాలి, ఒక మార్పు ఏదో రావాలనుకున్నాను. రోజు నేను చేసే ప్లేస్లో వాకింగ్ చేయట్లేదు, ఇంకో కొత్త ప్లేస్లోకి వెళ్ళాను. తినే ప్లేస్లో తింటలేదు, వేరే ప్లేస్లో కూర్చొని తింటున్నాను. యోగా కూడా అంతే, తనకి ఎక్కడ పీస్ఫుల్ గా అనిపిస్తే, ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తే అది అలవాటు చేసుకున్నారు, అంతేనా? నేను ఇది చాలా ఇన్స్పైర్ అయినా. అసలు ఈ విషయం నేను పట్టించుకోలేదు. అసలు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, కొత్త ప్లేస్లో పోయినప్పుడు కొంచెం మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, జరిగిద్ది. కానీ దాన్ని నేను అబ్జర్వ్ చేయలేదు. ఈ అమ్మాయి చెప్పినప్పుడు అందరూ చెప్తున్నారు ఇలా చేయండి, ఇలా చేయండి. ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుందండి ఏదో కొంచెం నేర్చుకునేది. ఈ అమ్మాయి అయితే నాకు అది చాలా ఇన్స్పైర్ చేసింది. అవును నిజమే కదా, ఒక మూడ్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇందులో కూడా ఒక స్ట్రెస్ని తగ్గించుకునేది ఒక భాగం ఇక్కడ మన మెడిటేషన్ కూడా ఉంది కదండి. అప్పుడు ఇది కూడా అప్లై చేస్తే మనం ప్లేస్ కూడా మార్చాలి. ప్లేస్ వల్ల కూడా మన మైండ్లో ఒక ఫ్రెష్నెస్ వచ్చింది అనేది నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను. ముందుగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ లాంటిది ఇస్తుంటారా? అంటే కౌన్సిలింగ్ ఏముందంటే వాళ్ళు ఫోన్లో చెప్తారు, వాళ్ళు ఫోన్లోనే చెప్తే వాళ్ళ లెవెల్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళు ఏమున్నాయని నోట్ చేసుకుంటాం. మొత్తం ఎన్ని వారాలు పడుతుందని కూడా చెప్పేస్తాం. వాళ్ళు అంటే హైదరాబాద్లోనే ఉంది ప్రస్తుతం. ఇప్పుడు చాలామంది ఎక్కడ ఆంధ్ర నుంచి విపరీతం కాల్స్ వస్తున్నాయి, కానీ అక్కడ లేదు, అది ఓన్లీ హైదరాబాద్ వరకే ప్రస్తుతం ఉంది. ఇక్కడ నుంచి మాత్రం ఒక దిల్సుఖ్ నగర్ ఒక్కడ అటువైపు లేదు, మిగిలినంత హైదరాబాద్ ఉంది. అయితే వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మనం అంతా నోట్ చేసుకుంటాం, వాళ్ళు ఎన్ని వారాలు పట్టిద్ది అని చెప్పేస్తాం ముందే. దాని తర్వాత వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్తాం ముందే, మీరు ఊరు వెళ్ళొద్దు, వెళ్ళిన 2 days అక్కడ ఏం ముట్టుకోవద్దు, మేము చెప్పిందే కంప్లీట్ క్యూర్ అవ్వాలంటే మీరు చెప్పినట్లు చేయాలి, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ గురించే మీరు చెప్తున్నారు కాబట్టి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ చెప్తాను, మీరు ఇంత గింజ కూడా మాకు తెలియకుండా నేచర్ మంత్ర పర్మిషన్ లేకుండా తీసుకోవద్దు, రిజల్ట్ పడిపోతుంది. మీరు ఊరు వెళ్ళిన 2 days నుంచి వెళ్ళకండి, 2 days ఏం తీసుకోవాలని చెప్తాము. ఎక్కువ రోజులు వెళ్తే ముందే వెళ్ళొచ్చి తర్వాత పెద్ద టైం కూడా కాదు, ఒక 1 month అంటే పెద్ద టైం కూడా కాదు. 1 month స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం అంటే ఈజీగా అవ్వచ్చు. ఆ తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ గా ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోతారు, అంతేనా? లక్ష్మి, ఈ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలతో వేలాది మంది, వందలాది మంది కాదు లక్షలాది మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? నేనైతే కంపల్సరీ నేచర్ మంత్రాన్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం చాలా అమౌంట్ అనేది ఈ మెడిసిన్స్ మెడికేషన్ కోసం స్పెండ్ చేస్తూ ఉంటాము. చాలా వరకు ఏంటి అంటే అందరికి కంట్రోల్ అవుతుంది కానీ అది క్యూర్ అవ్వదు. ఫస్ట్ మనం ఏమైనా చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ నుంచే అంతా కంట్రోల్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకోవాలి. సో అదంతా నేచర్ మంత్రా నుంచే వస్తుంది మ్యామ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, నేచర్ మంత్రా నుంచి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా ఫుడ్ నుంచే తగ్గించుకోవాలి, ఫుడ్ నుంచే అంత ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో
దాన్ని క్యూర్ చేసుకోవాలి అంటే ఫుడ్డే మెయిన్. సో నేచర్ ఆ మంత్ర ఫుడ్ నేచర్ మంత్ర నుంచి మనకి ఫుడ్ అనేది అందిస్తుంది. సో కంపల్సరీ నేచర్ మంత్రాన్ని అప్రోచ్ అవ్వమని చెప్తాను. ఓకే, డోర్ డెలివరీ. ఎస్. పెద్ద కిచెన్ ఏమైనా అరేంజ్ చేశారా అండి దీనికి సంబంధించి? ఏమన్నా అది కూడా న్యాచురల్ గా ఉంటుంది, నేచర్ మంత్రం లాగా అంత కింద కూర్చొని అట్లా చేస్తాం, మామూలుగా ఉంటుంది, అట్లా లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా స్టూడియోకి వచ్చి లక్ష్మి చెప్తున్నారు కాబట్టి చాలా మంది చెప్పడం వేరు, అది ప్రాక్టికల్ గా చేయడం వేరు, చేసి చూపించడం వేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ లక్ష్మి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, మీ దగ్గర నేచర్ మంత్రాలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా? ప్రతి వీడియోలో కింద స్క్రోలింగ్ వస్తుందండి, ఏ ఏరియాలో ఉంది అనేది మొత్తం విత్ ఫోన్ నెంబర్తో సహా ఉంటుంది. అది చూసుకుంటే సరిపోతుంది. చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు ఫోన్ నెంబర్ పెట్టండి, ఏం లేదు, కింద వస్తూ ఉంటుంది స్క్రోలింగ్లో ఏ ఏరియాలో ఉంది, ఎట్లాంటి జబ్బులు తగ్గుతాయి అదంతా కింద వస్తూనే ఉంటుంది. అది చాలా ఈజీయే. ఇప్పుడు వీడియోలు కూడా అన్ని వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా చాలా ఈజీ అయిపోయింది. అందరు చాలా మంది ఇప్పుడే అందరికి తెలుస్తుంది ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ప్రజలు ఎలా ఉన్నారంటే ఏది నమ్మే పరిస్థితి లేదు, అంత ఇట్లా జరుగుతుంది నిజానికి. ఇప్పుడు కానీ మేము అది కాదు, ఎట్లా అంటే మనం ఏదో రాసిచ్చో లేకపోతే ఒక టాబ్లెట్లు ఇచ్చో మందులు ఇచ్చే కాదు కదా. మందులు తీసేయడానికి ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఉన్న జబ్బులు తగ్గడానికి ఫుడ్ మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. అసలు ఇక దాన్ని ఇంకా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని మొత్తం అండి. ఓన్లీ ఇప్పుడు ఈ ఫెసిలిటీ హైదరాబాద్ వాళ్ళకే ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఎక్స్టెండ్ చేసే ఆలోచన ఉందా? చేస్తాం, మొత్తం చేయాలి. మొత్తం అసలు ఈ షుగర్ బీపీ లేకుండా చేద్దామని కదా పెట్టుకుంటాం. ఒక మంచి ప్రయత్నంతో ముందుకెళ్తున్నారు అంతేనా? థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ లక్ష్మి. చూసారు కదా, లక్ష్మి స్వయంగా స్టూడియోకి వచ్చి చెప్పారు తన హై లెవెల్లో ఉన్న షుగర్ స్థాయిలు ఇప్పుడు నార్మల్ లెవెల్కి వచ్చాయి, తను హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తుంది అని. సో మీరు నేచర్ మంత్రాన్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, అందులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.